హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి ప్రసాదాలలో ఎంతో విశిష్టమైనది ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి. వీటి తయారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళల్లో ఒకరు ఈ గ్రీన్ ఉండ్రాళ్ళ గురించి నన్ను అడగడం జరిగింది. సో ఈరోజు సబ్స్క్రైబర్ చాయిస్. గ్రీన్ ఉండ్రాళ్ళకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు తీసుకుందాం. కొద్దిగా ఆయిల్, సన్నటి బియ్యపు రవ్వ, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టిన పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి చక్కగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఉండ్రాళ్ళ కోసం పిండిని కూడా తయారు చేసుకుందాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి 1/2 లీటర్ నీటిని తీసుకుందాం. ఈ నీటికి 2 చెంచాల ఆయిల్ను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా ఉప్పు, అలాగే జీలకర్ర. మూత పెట్టేసి నీటిని చక్కగా మరగనిద్దాం. ఈ నీరు మరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వను కూడా కలుపుదాం. ఉండకట్టకుండా చక్కగా కలపండి. సన్నని సెగ మీద మరి కాసేపు మగ్గనిద్దాం. ఈ ఉండ్రాళ్ళ పిండి రెడీ అయిపోయింది. మీకు మనసుకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న ఈ లడ్డూలను స్టీమర్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ చక్కగా పేర్చి 10 నుంచి 15 నిమిషాల వరకు సన్నని సెగ మీద చక్కగా ఉడకనివ్వండి. ఇవి చక్కగా కుక్ అయ్యే లోపల మనం గ్రీన్ మిక్స్ని కూడా తయారు చేసుకుందాం.
ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేద్దాం. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇంగువ, అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు. ఇవి దోరగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ మిక్స్ని కూడా యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్ మీద చక్కగా మగ్గించండి. ఉడుకుతున్న కొద్దీ ఈ పేస్ట్ చూడండి కొద్ది కొద్దిగా పొడి పొడిగా మారుతుంది. ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చెక్ చేద్దాం. ఈ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. వీటిని గ్రీన్ మిక్స్కి యాడ్ చేద్దాం. గ్రీన్ మిక్స్ ఉండ్రాళ్ళకి బాగా పట్టే వరకు చక్కగా కలిగి పెట్టండి. సన్నని సెగ మీద టాస్ చేయండి. ఈ గ్రీన్ మిక్స్ ఉండ్రాళ్ళకి స్లోగా పట్టుకుంటుంది. సో మన సబ్స్క్రైబర్ కోరుకున్న గ్రీన్ ఉండ్రాళ్ళు రెడీ. మరి భగవంతుడికి నైవేద్యం పెట్టేద్దామా? ఎంతో రుచిగా శుచిగా ఉండే ఈ ప్రసాదం ఎన్నో పోషక విలువలను కూడా కలిగి ఉంది. ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న ప్రయోగాలతో మీ రెసిపీలను ఎంతో అద్భుతంగా మార్చుకోండి. మరొకసారి మన సబ్స్క్రైబర్ గారికి మన అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. నిండు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, సిరి సంపదలను మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఎప్పుడూ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.